విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. పక్కా వాస్తు, ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు. సో మీరు గనక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో 3 BHK 4 BHK ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. ఇంకా ఎలాగూ అంటే ఇంకా ఇప్పుడు 5 రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి. అందులో ఆ, వింటున్న సర్వేల ప్రకారం ఏంటంటే ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ గెలవదనేసి, అలాగే భవిష్యత్తులో బీహార్ వచ్చే సంవత్సరం బీహార్ ఎలక్షన్స్ కూడా ఉన్నట్టున్నాయి. అప్పుడు చాలా తారుమారయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ నితీష్ కుమార్ గారు కీ పార్ట్నర్ ఉన్నారు ఈ ప్రస్తుత ప్రభుత్వంలో. ఏంటి ఒకవేళ ఏమైనా జరిగితే ప్రతిపక్షాలు లేదంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మీకున్న వెసులుబాటు ఏంటంటే మీకు ఏమన్నా ఉన్నాయా? అంటే ఆ, గనులు కేటాయిస్తే అవకాశం యాక్చువల్ గా ఏమన్నా? ఆ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇండియా కూటమి ఉందో, ఇండియా కూటమి ఇక్కడ ప్రకటన చేశారు. మేము గాని అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ని అమ్మనివ్వం అని చెప్పనే ప్రకటన చేశారు. అంత ముందున్న ఎన్నికల ముందున్న పరిస్థితికి ఎన్నికల తర్వాత పరిస్థితికి కూడా చాలా మార్పు వచ్చింది. అంతకుముందు బీజేపీ స్వతంత్రంగా ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ మీద చర్చే జరగలేదు. స్టీల్ ప్లాంట్ అమ్మనివ్వం అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం కూడా గట్టిగా చెప్పలేకపోయింది. ఇందాక మీరు చెప్పినట్టుగా నితీష్ కుమార్ కానీ లేదా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ ఈ పార్టీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది కాబట్టి ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపగలిగారు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ రాజకీయంగా మీరు చెప్పినట్టు ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెసే గెలిచే పరిస్థితి ఉంది కానీ ఎక్కడా బీజేపీ వచ్చే పరిస్థితి లేదు. ఇది ఈ రాజకీయంగా వచ్చే పరిణామాలు ప్రభుత్వ రంగ పరిశ్రమలకు ఇంకా మంచి పరిణామం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు బీజేపీ కూడా వెనక్కి తగ్గుతుంది తప్ప వాస్తవంగా స్వతంత్రంగా ఉండుంటే ఖచ్చితంగా అమ్ముండేది. ఇప్పటికే అమ్మటం అయిపోయి ఉండేది. సార్ మీరు చెప్తున్నారు ఆ, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఒకవేళ భవిష్యత్తులో ఇబ్బంది లేదు అంటున్నారు. కానీ గతంలో చూస్తే 2004 నుంచి 2014 మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లలో కూడా వాళ్ళు కూడా ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేద్దామని చెప్పి ట్రై చేశారు. ఒకవేళ 2014లో వాళ్ళు గెలిచి ఉంటే అదే జరిగేదేమో. అక్కడ దెబ్బ పడింది. సో వాళ్ళు ఒకవేళ ఖచ్చితంగా గెలిస్తే అండి. భవిష్యత్తులో వాళ్ళు కూడా ఏమన్నా ఈ వైజాగ్ స్టీల్ని ప్రైవేట్ పరం చేయడం, ఎందుకంటే ఇప్పుడు లాబింగ్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు కొనే వ్యక్తులు, కొందాం అనుకుంటున్న వ్యక్తులు ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్తారు, వెళ్ళిన వాళ్ళు నెక్స్ట్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్తారు. తప్పేంది అందులో? సో దాన్ని మీరు ఎలా అడ్డుకోగలుగుతారు? అవునండి, మీరు చెప్పింది వాస్తవం. అసలు ఈ ప్రైవేటీకరణ విధానాలు ప్రారంభించిందే కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ స్వతంత్రంగా మద్దతు లేదు. కాంగ్రెస్ యూపీఏ 1 కానివ్వండి, 2 కానివ్వండి, ఈ ప్రభుత్వాలు లెఫ్ట్ పార్టీస్ మద్దతుతోటి ఉండటం వల్ల కనీసం ఉమ్మడి కార్యక్రమంలో పొందుపరిచింది ఏమిటనంటే ఏ ప్రభుత్వ రంగ పరిశ్రమని మేము ప్రైవేట్ పరం చెయ్యం, బలోపేతం చేస్తామని చెప్పని చెప్పాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి స్వతంత్రంగా బలం ఉన్న సమయంలో ఈ ప్రైవేటీకరణ విధానాలని మొదలుపెట్టిందే కాంగ్రెస్. అందుకనే 1990s నుంచి మీరు మీరు అమలు చేసిన విధానాలనే మేము అమలు చేస్తున్నామని చెప్పని బీజేపీ చెప్తుంది. బీజేపీ మేము కొత్త విధానం అని చెప్పని అంటలా. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఏదైతే ప్రైవేటీకరణ విధానాలు ఉన్నాయో ఆ విధానాలనే మేము అమలు చేస్తున్నాం, మాది కొత్త విధానం కాదు అని చెప్పనేది బీజేపీ చెప్తున్న వాదన. స్వతంత్రంగా గెలిస్తే ఏ పార్టీ అయినా సరే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ఒకటే కాదండి మనం చూడాల్సింది. మీరు చెప్పినట్టుగా ఎల్ఐసి లేదా బ్యాంకులు లేదా ఇతర ప్రభుత్వ రంగ పరిశ్రమలు కీలకమైనవన్నీ కూడా ప్రైవేటీకరణ చేయాలనేదే ప్రభుత్వ విధానం. ఇప్పుడు నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతోటి మొత్తాన్ని ప్రైవేటీకరణ చేయాలంటే ఎక్కడ కాంగ్రెస్ పార్టీ అంత గట్టిగా మాట్లాడట్లేదు. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలనే నిర్ణయం జరిగింది. ఒక ప్రతిపక్ష హోదా కలిగినటువంటి రాహుల్ గాంధీ దీని మీద సీరియస్ గా స్పందించే పరిస్థితి లేదు. వాస్తవంగా అయితే ఇంత పోరాటం జరుగుతున్న క్రమంలో రాహుల్ గాంధీ గారు విజిట్ చేసి ఇక్కడ ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదని చెప్పి గట్టిగా తన వాదనని వినిపించాలి. కానీ ఆ పరిస్థితి లేదు. మీరు చెప్పినట్టు ఏదైతే తెలుగుదేశం అయినా పెట్టుబడిదారీ పార్టీలన్నీ కూడా తెలుగుదేశం కావచ్చు, అంతకుముందు ఏదైతే వైఎస్ఆర్సీపీ ఉందో ఈ 2 పార్టీలు కానివ్వండి, లేదా కాంగ్రెస్ బీజేపీ కానివ్వండి, ఇవన్నీ కూడా పోరాటాలు ఎక్కడైతే జరుగుతున్నాయో వాటిని మాత్రమే ప్రైవేటీకరణ జరగకుండా ఆపుతామంటున్నారు తప్ప పోరాటాలు జరగని దగ్గర అన్ని పరిశ్రమల్ని ప్రైవేటీకరణ చేయాలనేదే దానికి ఉదాహరణ. నేను ఇందాక చెప్పినట్టుగా ఎయిర్ ఇండియా అమ్మకం వితిన్ 1 వారం 10 రోజుల క్రితమే ఎఫ్ఎస్ఎన్ఎల్ ఫెర్రో స్క్రాప్ నిగమ్ లిమిటెడ్ దీన్ని పూర్తిగా ఇతర దేశాలకి అమ్మారు. బీజేపీ అమ్మేసింది దాన్ని.
దాని గురించి తెలుగుదేశం కానీ ఎక్కడ ప్రశ్నించిన పరిస్థితి లేదు. ఇప్పటికీ ప్రైవేటీకరణ అనేది కొనసాగుతూనే ఉంది. ఇక్కడ పోరాటం జరుగుతుంది కాబట్టి ఈ పరిశ్రమ వరకు అమ్మటానికి వీల్లేదని చెప్పనే మాట వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. అంటే మీరు చెప్పినారు కదా, అంటే ప్రతిపక్ష నాయకుడైనటువంటి కేంద్రంలో ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు ఈ విషయం మాట్లాడట్లేదు అనేసి మీ సైడ్ నుంచి ఏమైనా రిప్రజెంటేషన్ ఇచ్చారు ఆయనకి? అవునండి, ఇప్పుడు నిన్న విశాఖపట్నం ఇచ్చామండి. గతంలో ఆయన జోడో యాత్ర సందర్భంగా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆయన ప్రకటన కూడా చేశారు. కానీ జోడో యాత్ర వైజాగ్ వరకు రాలేదు కదా సార్, మన రాష్ట్రం జస్ట్ రాలేదు. మేము వెళ్ళి కలిసామండి. మన రాష్ట్రానికి జోడో యాత్ర వచ్చిన సందర్భంగా మేము వెళ్ళి రాహుల్ గాంధీని కలిసాం. అప్పుడే మన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ ఒక డిక్లరేషన్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని మేము ప్రైవేట్ పరం కానివ్వం అని చెప్పిన ఒక డిక్లరేషన్ ఎన్నికల ముందు ఇక్కడ చేయటం అనేది జరిగింది. ఇది ఒత్తిడి కారణంగా సిచ్యువేషన్ కి అనుగుణంగా వాళ్ళు చేసిన నిర్ణయం తప్ప వాళ్ళేమి సొంతంగా వాళ్ళంతటి వాళ్ళు ప్రభుత్వ రంగ పరిశ్రమలను మేము అమ్మో వీటిని ఉద్ధరించాలనేటటువంటి ఆలోచన అయితే ఏ పార్టీకి కూడా ఈ రోజున లేదు. సార్, అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, అంటే కేంద్రంలో అంటే పరిస్థితులు తారుమారు అయిపోతాయి. ఎందుకంటే ఇంకొక సంవత్సరం లోపల అంటే ఒక 5 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోతాయి, తర్వాత బీహార్ ఎన్నికలు కూడా వస్తాయి. అప్పటికి ఖచ్చితంగా తారుమారు అవుతుంది సిచ్యువేషన్. అప్పుడు ప్రతిపక్షాల వాయిస్ కూడా పెరుగుతుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ముందుగానే వెళ్ళి ఎందుకు వాళ్ళతో లాబింగ్ చేయకూడదు? అవునండి, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు ఇక్కడ కౌన్సిల్ ఏదైతే విశాఖపట్నం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కౌన్సిల్ ఉందో ఆ కౌన్సిల్లో మాకు మద్దతుగా ఒక తీర్మానం చేశారండి. కౌన్సిల్ ఏదైతే ఉందో ఈ కౌన్సిల్లో ఉన్నటువంటి మొత్తం అన్ని పార్టీల అఖిలపక్షంగా వెళ్ళి ముఖ్యమంత్రి గారిని, అలాగే ఉప ముఖ్యమంత్రి గారిని, రాహుల్ గాంధీ గారిని, స్టీల్ మంత్రి గారిని కలవాలని చెప్పని వీళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు. నిన్ననే ఆ తీర్మానం కూడా జరిగింది. అలాగే మా పోరాట కమిటీ ఏదైతే ఉందో ఈ పోరాట కమిటీగా కూడా మనం కూడా వెళ్ళి ఇప్పుడు లేటెస్ట్ కండిషన్ లో రాహుల్ గాంధీని కలవాలని చెప్పనే అపాయింట్మెంట్, రాహుల్ గాంధీ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అపాయింట్మెంట్లు అడిగే పని ఆల్రెడీ మొదలు పెట్టారు. మేము అడిగి మళ్ళీ వాళ్ళని కలవాలని చెప్పనేది మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంటే పరిస్థితి దృష్ట్యా జస్ట్ కలవడం కాదు, వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ చేత వాయిస్ వినిపించి, అంటే వైజాగ్ తీసుకొచ్చి ఇక్కడ మీ దగ్గర ఒకరోజు కూర్చొని మీ దగ్గర ఇక్కడే ఉంచుకొని వారు వాయిస్ రైజ్ చేయాలని చెప్పేసి చేస్తే ఎలా ఉంటుంది అంటారు? మేము ప్రయత్నం చేస్తున్నామండి. జనాల్లో కొంచెం ఇప్పుడు ప్రభుత్వాలు మారినాయి కాబట్టి కొంత సమయం ఇవ్వాలి అని చెప్పనేది, కొంతమంది ఇంకా ప్రభుత్వం మారిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం చొరవతోటి ఈ సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతుందని చెప్పని పోరాటాలు కొద్దిగా గ్యాప్ ఇచ్చాం. మేము వచ్చిన వెంటనే మమ్మల్ని మా మీద ఒత్తిడి పెట్టొద్దు, మాకు సమయం కావాలన్నారని కొంత గ్యాప్ ఇచ్చాం. ఈ ఒత్తిడిలో భాగమే రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు కానివ్వండి, లేదా ఇక్కడ పోరాట కమిటీగా కూడా 10 కిలోమీటర్ల మానవహారం నిర్వహించాలని నిర్ణయించాం. అలాగే వచ్చే రేపు ఆదివారం నాడు కాలనీల్లో కాంట్రాక్ట్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి, స్టీల్ ప్లాంట్ 100% నడపాలి అనే డిమాండ్ తోటి కాలనీల్లో పాదయాత్ర అనేది జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాలన్నింటినీ కానీ మీరు పరిశీలిస్తే మీరు ఏదైతే చెప్తున్నారో ఆ ప్రయత్నం మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ పోరాటానికి మద్దతు ఇచ్చే విధంగా అటువంటి పోరాటాలను ఇక్కడ మేము రూపొందించుకొని ముందుకెళ్లే ప్రయత్నం అనేది చేస్తా ఉన్నాం. మీ పోరాటంలో అంటే సేల్లో ఉన్న అంటే ఇది ఉంటుంది కదా, ఏంటి ఉత్పత్తి ఏమి దెబ్బతింటుందంటారా ప్రస్తుతం మీరు చేస్తున్న ఆందోళన కార్యక్రమాల వల్ల? లేదండి, కారణం ఏంటంటే మనకి డిమాండ్ ఇప్పుడు సేల్ ఇప్పుడు వాళ్ళ కెపాసిటీ 19 మిలియన్ టన్నులు. వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే 1,00,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి 30 మిలియన్ టన్నులకి సేల్ ని ఎక్స్పాండ్ చేయాలనేది ప్రభుత్వ నిర్ణయం. మన రిక్వైర్మెంట్ వాస్తవంగా మన దేశ అవసరాలని తీర్చడానికి సరిపడేటటువంటి స్టీల్ ఉత్పత్తి మన దేశంలో లేదు. మనం ఇప్పటికే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటా ఉన్నాం. అసలు సెయిల్కి RINLకి ఒకదానికి ఒకటి పోటీ కాదు. ఇంకా ఈ రెండు సమన్వయం చేసుకుంటే సెయిల్కి ప్రయోజనం,
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ప్రయోజనం తప్ప అసలు వాళ్ళ మార్కెట్కి కానీ లేకపోతే మా మార్కెట్కి కానీ ఇంకా ప్రయోజనం, దేశానికి కూడా ప్రయోజనం. కాబట్టి ఇది ఏ విధంగా ఒకరికొకరికి మార్కెట్ నష్టం జరిగే పరిస్థితి అనేది మాత్రం లేదండి. మీరు ఎంతవరకు పాజిటివ్గా ఉన్నారు ఈ నిర్ణయం అంటే త్వరలో అయినా లేదంటే ఒక 2-3 నెలలు కానీ 5-6 నెలలు అయినా సరే ఈ నిర్ణయం వెలువడుతుందని చెప్పేసి మీరు ఎంతవరకు పాజిటివ్గా ఉన్నారు? చూడాలండి, అది మనం చెప్పలేము. మేము అసలు ముందు మా తక్షణ కర్తవ్యం ఏంటంటే 4,000 మంది కాంట్రాక్ట్ వర్కర్ని తొలగించారు. విఆర్ఎస్ ఇచ్చి పర్మనెంట్ ఎంప్లాయీస్ ని 1,300 కోట్లు ఖర్చు పెట్టి 2,500 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ని రిటైర్మెంట్ ఇచ్చి ఇళ్లకు పంపాలనుకున్నారు. మా అటెన్షన్ అంతా ప్రజెంట్ స్టీల్ ప్లాంట్ 100% ఉత్పత్తి తీసుకెళ్ళడం. రెండోది, ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు కానీ పర్మనెంట్ కార్మికులు కానీ వీళ్ళ ఉద్యోగాలు పోకుండా కాపాడటం. ఈ ప్రయత్నం చేస్తూనే ప్రభుత్వం మీద ఈ ప్రైవేటీకరణ విరమించుకొని ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ని సెయిల్లో మెర్జ్ చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, పోరాడుతూ ఉన్నాం. అది ప్రభుత్వ నిర్ణయం వెనకొస్తుందా ముందొస్తుందా అనే దాన్ని బట్టి చూడాలి. మా ఉద్యమం ఈ రోజున పెరుగుతూ ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు వస్తూ ఉంది. ఈ ఉద్యమానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఒత్తిడిని బట్టి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఉంటుందని మేము భావిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే దీని మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలని చెప్పని కూడా మేము ఆశిస్తా ఉన్నాం. ధన్యవాదాలు సార్. మాతో ప్రొద్దున్నే అంటే ఇంత అర్లీ సమయంలో మాతో ఇంటర్వ్యూకి వచ్చినందుకు. ఇంకా ఏమైనా ఉన్నాయి ప్రస్తుతం జరుగుతున్న విషయాలు మనం చర్చించినవి కాకుండా ప్రస్తుతం ఇంకా వైజాగ్ యూనిట్లో జరుగుతున్నవి ఏమైనా ఉన్నాయా? మాకు హెచ్బి కాలనీలో ల్యాండ్ ఉందండి, 22 ఎకరాలు. అంటే విశాఖ నగరం నడిబొడ్డున ఆ ల్యాండ్ను కూడా అమ్మాలని చెప్పి అనేది ఆల్రెడీ నిర్ణయం చేసి ముందుకెళ్తా ఉన్నారు. మాకున్న ల్యాండ్స్ ని అమ్మటం అనేది సరైంది కాదు. అలాగే ఇందాకనే చెప్పాను, రైల్వే ప్లాంట్ అమ్మాలని చెప్పి చూస్తున్నారు. అలాగే ఎన్ఎండిసికి స్టీల్ ప్లాంట్ భూముల్ని అమ్మాలని చెప్పి చూస్తా ఉన్నారు. అంటే ఉన్న వాటిని ఒకదాన్ని అమ్ముతూ స్టీల్ ప్లాంట్ బలహీనపరిచే చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దాంట్లో భాగమే ఈ కార్మికుల తొలగింపు కానీ ట్రాన్స్ఫర్లు కానీ. తక్షణమే ఈ స్టీల్ ప్లాంట్ బలహీనపరిచేటటువంటి చర్యలు ఆగాలి. ఆగకపోతే స్టీల్ ప్లాంట్ ఒక పక్క బలహీనపడుతూ మెర్జ్ చేస్తామనే దాన్ని నమ్మాలో లేదో కూడా మాకు తెలియట్లేదు. దానికి కాంట్రవర్సీ కనపడుతుంది. ఒకసారి దీన్ని మెర్జ్ చేసి కాపాడతామనే వాళ్ళు ఇటువంటి చర్యలన్నీ చేపట్టరు. కానీ దానికి భిన్నంగా స్టీల్ ప్లాంట్ ని బలహీనపరిచేటటువంటి చర్యలు ఈ రోజున జరుగుతూ ఉన్నాయి. అందుకని మాకు ఆందోళన పెరుగుతూ ఉంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా మద్దతు పెరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మేము సీరియస్ గానే తీసుకొని మా ప్రయత్నం మేము చేస్తానే ఉన్నాం. ప్రమాదకరంగానే ఉంది ఈ రోజుకి స్టీల్ ప్లాంట్ పరిస్థితి, స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పరిస్థితి, ఈ ప్రాంత అభివృద్ధి, ఈ మూడు కూడా ప్రమాదంలోనే ఉన్నాయి అనేది మేము అర్థం చేసుకొని పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అనేది చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు సార్. మీ ఉద్యమానికి మా మద్దతు ఎప్పుడు ఉంటుంది. ఖచ్చితంగా మీరు అనుకుంటున్నట్టు ఒకటి ఫస్ట్ ప్రైవేటీకరణ ఆపాలి, తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని మళ్ళీ వాళ్ళని తీసుకోవాలి, వాళ్ళని విఆర్ఎస్ తీసుకోవడం వాళ్ళని ఆపేయాలి. తర్వాత ఇది ఏదో సెయిల్లో కలపడం కానీ లేదంటే గనులు ఇవ్వడం కానీ జరగాలి. అంతా మంచి జరుగుతుందని ఆశిద్దామండి. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి. మీ సపోర్ట్ తోటి ఖచ్చితంగా మేము విజయం సాధిస్తామని చెప్పని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ సార్.